ఎస్ డీటెయిల్స్ సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్, లిక్కర్ స్కామ్ లో ఇవాళ ఈడీ విచారణకు కవిత హాజరుపై అప్డేట్స్ ఏంటి? మరో గంట సేపట్లో 11 గంటలకి తుగ్లక్ రోడ్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం నుంచి కవిత బయలుదేరి ఈడీ ఆఫీస్కు వెళ్ళినట్టుగా అధికారికంగా ధృవీకరించారు ఎంపీ రంజిత్ రెడ్డి. దానితో పాటుగా అడ్వకేట్ సోమా భరత్ కూడా ఆయన ఆఫ్ ది రికార్డులో కన్ఫెన్స్ చేశారు. మెయిన్గా లీగల్ గ్రౌండ్స్ ప్రకారంగా కవిత ముందు ఆప్షన్స్ లేవు, ఖచ్చితంగా ఈడీ ముందు హాజరవలసినటువంటి పరిస్థితి అనేదే లీగల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ వాళ్ళ టీమ్స్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కవిత ఈడీ కార్యాలయానికి నేరుగా వెళ్ళడానికి ఇష్టం చూపెట్టలేదు కాబట్టి దానికి ఎగ్జామ్షన్ తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ దాంట్లో కూడా కేవియట్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు కాబట్టి అప్పటి వరకు ఇక ఆగాల్సిందే. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేసీఆర్ నివాసం కవిత ఉన్నటువంటి ఇంటి దగ్గర పోలీసు ఫోర్సును భారీగా డిప్లాయ్ చేశారు. ఒక్కొక్కరు నేతలు, రాజకీయ నాయకులందరూ కూడా, ఎంపీలు, మంత్రులు, మిగతా సంబంధించిన సన్నిహితులు, అట్లాగే కవిత కేసీఆర్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇప్పటికే ఇంటికి చేరుకున్నారు. ఈడీ యాక్షన్ ప్లాన్ ఏముండబోతోంది, ఈడీ ఈరోజు విచారణకు మాత్రమే పరిమితం చేస్తుందా లేదంటే ఏదైనా ఫర్దర్ స్టెప్ ఉంటుందా అని చూడాలి. ఎందుకంటే 24th ఈ నెల 24వ తేదీన మళ్ళీ తిరిగి కవిత వేసినటువంటి పిటిషన్ పైన విచారణ ఉంది కాబట్టి ఆ కేవియట్ పిటిషన్ను దృష్టిలో పెట్టుకొని కవిత విచారణకు సంబంధించిన అంశంలో మరొక తేదీని ఏమైనా జారీ చేస్తారా లేదంటే ఆ అంశాన్ని పక్కకు పెట్టి కేవలం కవితకు సంబంధించినటువంటి విచారణ పార్ట్కే పరిమితమై ఈడీ ఏమైనా యాక్షన్ ప్లాన్ తీసుకుని చూడాలి. మొత్తం కవిత ఉన్నటువంటి అధికారిక నివాసం కేసీఆర్ నివాసం తుగ్లక్ రోడ్లోని ఇంటి చుట్టూ కూడా పోలీసు ఫోర్స్ డిప్లాయ్ చేశారు. అటువైపు చూడొచ్చు, బాల్ అటు చూపెట్టచ్చు లోగో. ఈ తుగ్లక్ రోడ్ సంబంధించి మొత్తం రోడ్డు రెండు వైపులా కూడా బ్యారికేడ్లు ఫిక్స్ చేశారు, పోలీస్ ఫోర్స్ను డిప్లాయ్ చేశారు. ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారిని, మహిళా అధికారిని ఇక్కడ నియమించి ఇంటి చుట్టుపక్కల ప్రొటెస్ట్ చేయకుండా ఎవరు కూడా వాహనాలకు సంబంధించి అడిషనల్ వెహికల్స్ వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఎందుకంటే లాస్ట్ టైం కవిత విచారణకు వెళ్ళిన టైంలో మిగతా ఎంపీలు అట్లాగే కార్యకర్తలు కావచ్చు, మిగతా సంబంధించిన ఫోర్స్ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా అలో చేయలేదు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కేవలం కవిత వాహనాన్ని మినహాయిస్తే మిగతా వెహికల్స్ని అలో చేయమనేది ఇక్కడ పోలీసులు ముందస్తుగానే స్పష్టం చేశారు. మీడియా సంబంధించిన కవరేజ్ కోసం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ దగ్గర అట్లాగే కవిత ఉన్నటువంటి నివాసం దగ్గర భారీగా మీడియా కవరేజ్ కోసం నేషనల్ మీడియా అట్లాగే లోకల్ మీడియా కూడా వచ్చింది. మొత్తానికి మొదటి నుంచి ఆమె చెప్పినట్టుగా ఈ మహిళగా అట్లాగే మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి ఇంట్లో విచారించాలన్నటువంటి ఏదైతే ఆమె ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఉందో దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. కేవలం యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ ప్రకారంగా కేసు స్టేటస్ను బట్టి ఇప్పుడున్నటువంటి దర్యాప్తు కోణంలో దాదాపు 80% దర్యాప్తు పూర్తయింది. 24 సార్లు కవిత పేరును ఛార్జ్షీట్లో, రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. దీంట్లో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రామచంద్రన్ పిల్లై, మనీష్ సిసోడియా మాజీ ఉప ముఖ్యమంత్రి, అట్లాగే బుచ్చిబాబు, గోరంట్ల బుచ్చిబాబు ఆడిటర్, ఆయనతో పాటుగా మిగతా సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు, అట్లాగే ఎవరైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి, వాళ్ళందరూ కూడా లిక్కర్ సిండికేట్లో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కవిత పేరును ప్రస్తావించడం, కవిత ఇన్స్ట్రక్షన్స్ మేరకు మాత్రమే తాను ఈ లిక్కర్ సిండికేట్లో లాబీ చేశారనే విషయం అరుణ్ రామచంద్రయ్య పిల్లై చెప్పడంతో ఈ కేసులో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వచ్చింది. దాని తర్వాతనే ఈ నెల 2 సార్లు కవితకు నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తు దశలో ఉండి కేసులో భాగంగా ఆమె పేర్లను ప్రస్తావించిన తర్వాత నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసుల కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిల్లై నోరు విప్పిన తర్వాతనే ఈ కేసులో ఒక డెవలప్మెంట్ వచ్చింది. ఆ తర్వాతనే కవిత వైపే ఈ కేసు ప్రధానంగా గురిపెట్టినట్టు కనిపించింది. ఎందుకంటే మనీష్ సిసోడియానేమో మాజీ ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్గా హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ సిండికేట్ స్కామ్ జరిగిందనే విషయాన్ని నిర్ధారించారు. దాంతోపాటుగా ఢిల్లీలో ఉన్నటువంటి ఒబరాయ్ హోటల్లో ఒక మీటింగ్ జరిగింది. రాజకీయపరమైన ఒప్పందం అట్లాగే లిక్కర్ పాలసీ మార్పు కోసం రెండింటినీ కలిపి అరవింద్ కేజ్రీవాల్ అట్లాగే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అట్లాగే ఎవరైతే దీనికి మొత్తం కూడా లాబింగ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో
విజయ్ నాయర్ సంబంధించిన వాళ్ళతో కవిత డైరెక్ట్గా నేరుగా మీటింగ్కు హాజరైందనే విషయాన్ని వాళ్ళు కన్ఫెస్ చేశారు. సో దీంట్లో లిక్కర్ పాలసీకి సంబంధించిన కేంద్ర బిందువుగా ఉన్న మనీష్ సిసోడియా కవిత పేరును పదే పదే ప్రస్తావించారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్కర్ సిండికేట్ని ఈ 9 జోన్లు 27 సర్కిల్స్ను ఏర్పాటు చేయడంలో లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్లాగే డీలర్షిప్ దాంతోపాటుగా రిటైల్ 3 ఫేజుల్లో బిజినెస్ చేయడానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి అరుణ్ రామచంద్రన్ పిల్లై కూడా కవిత పేరును ప్రస్తావించారు. సో రెండు వైపులా కవిత పేరును ప్రస్తావించడం, ఆమె రోల్ గురించి చెప్పడం, ఈ డబ్బులకు సంబంధించిన విషయంలో మొత్తం కవిత ఇన్స్ట్రక్షన్స్ మేరకే నేను వివరించాను. కేవలం నేను కోఆర్డినేటర్ను మాత్రమే, నేను కేవలం మీడియేటర్ను మాత్రమే, ఆమె వదిలిన బాణాన్ని మాత్రమే అనే విషయాన్ని అరుణ్ రామచంద్రన్ పిల్లై ఆయన స్టేట్మెంట్లో చెప్పడమే ఈ కేసులో కీలక మలుపు. సో దీని ద్వారానే కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమె రోల్ను ఫిక్స్ చేసిందనే విషయం చెప్పకనే ఈ కేసులో చెప్పినట్టు అయింది. సో ఇప్పటిదాకా ఆమె కొన్ని డాక్యుమెంట్స్ని అయితే లాస్ట్ టైం అడ్వకేట్ ద్వారా సోమభారత్ ద్వారా ఆమె డాక్యుమెంట్స్ని ఈడీ ఆఫీస్కు పంపించింది. ఇక డాక్యుమెంట్స్తో పాటుగా ఆమె ఇవ్వాల్సిన స్టేట్మెంట్ల విషయంలో ఏం స్టేట్మెంట్లు ఇస్తుంది, ఈడీ ఏం క్వశ్చన్స్ అడుగుతుంది, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కవిత దగ్గర ఉన్న సమాధానాలు ఏంటి, నిజంగానే ఈ కేసులో ఆమె భాగస్వామిగా ఉన్నారా లేదా, ఆమె రోల్ ఏంటి, ఆమె అనుమానితులుగా ప్రశ్నిస్తున్నారా లేదంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసు కింద తీసుకుంటున్నారా లేదా నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉందా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా కేవలం సిబిఐ కానీ ఈడీ కానీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ఏ కాకుండా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి 11 మంది పేర్లే కాకుండా మిగతా వాళ్ళను గ్రౌండ్ బయట ఉన్న వాళ్ళను కూడా విచారించి ఈడీ కస్టడీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా మెయిన్గా ఈడీకి భయపడుతున్నది రాజకీయ నాయకులు, అది మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయినా కవిత అయినా ఈడీ ఆఫీసులోకి వెళ్ళడానికి విచారణ ఎదుర్కోవడానికి భయపడడానికి ప్రధాన కారణం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అరెస్ట్ అయిన వాళ్ళలో ఇప్పటిదాకా ఒకరికి బెయిల్ ఇష్యూ చేయలేదు. రౌజ్ రెవెన్యూ కోర్టు ఎక్కడా కూడా వాళ్ళ యొక్క రోల్ తేలేదాకా, వాళ్ళకి సంబంధించిన విషయాలు బయటకు వచ్చేదాకా బెయిల్ను ఇవ్వకూడదంటూ బెయిల్ను అపోజ్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫునటువంటి న్యాయవాదులు పదే కోర్టులో పిటిషన్స్ కౌంటర్స్ దాఖలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును చాలా పకడ్బందీగా దర్యాప్తు చేసింది. 8 నెలల కాలంలో అంటే సెప్టెంబర్లో హైదరాబాద్లో బుచ్చిబాబు ఇంట్లో దాడులు జరిగినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ నిర్వహించినప్పుడు ఈ కేసు స్టార్ట్ అయింది. సో సుమారు 7-8 నెలల నుంచి ఈ కేసు తెలంగాణ కేంద్రంగా దర్యాప్తు జరుగుతోంది. సో ఇప్పటి వరకు ఎక్కడా కూడా మనం చూస్తున్నాం ఈ ఢిల్లీ పోలీస్ సంబంధించినటువంటి పైలట్ వెహికల్ ఇది. సో ఎస్కాట్గా కవితకు లోకల్ పోలీస్ తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ నుంచి ముందు ఇచ్చినటువంటి ఎస్కాట్ వెహికల్ ఇది. సో ఎస్కాట్ వెహికల్ వెళ్ళిన తర్వాత ఢిల్లీ పోలీసులు కవితకు కమ్యూనికేట్ చేస్తారు. నోటీసులో భాగంగా తను హాజరు కావాల్సిన విషయాన్ని వాళ్ళు చెప్పడంతో పాటుగా కొన్ని ఫార్మాలిటీస్ ప్రకారంగా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి సంతకాల సేకరణ చేసి ఆమెను ఎస్కాట్నిచ్చి ఇక్కడ నుంచి ఈడీ ఆఫీస్కు తీసుకెళ్తారు. మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయంలోకి కవిత వెళ్ళనుంది. లాస్ట్ టైం 9 గంటల పాటు కవితను విచారించింది. చాలా గంటల పాటు ఆమెను విచారణ చేపట్టింది. చాలా వరకు ఈడీ ఆఫీస్కు వెళ్ళిన తర్వాత కవిత బయటికి రాకపోవడంతో ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చాలామంది న్యాయ నిపుణులు కానీ అందరూ టెన్షన్ పడ్డారు, హైరాణ పడ్డారు. నిజంగానే ఈడీ 6 గంటల తర్వాత పంపిస్తుందని అందరూ అనుకున్నారు లాస్ట్ టైం. కానీ 9 గంటల పాటు విచారించడంతో ఈడీ స్టెప్ ఏం తీసుకుంటుంది, ఈడీ మనసులో ఏముంది, ఈడీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏముండబోతుంది, ఈడీ నిజంగానే విచారణకు మాత్రమే పరిమితి చేస్తుందా, ఆమె స్టేట్మెంట్లను మాత్రమే రికార్డు చేస్తుందా, లేదంటే ఫర్దర్ స్టెప్స్ ఏమైనా తీసుకుంటుందా, ఈ టెన్షన్ వాళ్ళకు ఉండే. కానీ ఈసారి మనం మాట్లాడిన దాని లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన దాని ప్రకారంగా ఈడీకి సంబంధించి మాజీ అధికారులతో మాట్లాడితే 24వ తేదీన సుప్రీంకోర్టులో ఒక విచారణ ఉంది. కవిత వేసినటువంటి అప్పీల్ పిటిషన్ అది. దాంట్లో ఆమె ఈ విచారణ నుంచి నేరుగా విచారించకుండా ఆడియో ద్వారా కానీ వీడియో ద్వారా విచారించాలి, లేదా తన ఇంటి వద్ద విచారించాలంటే ఒక అప్పీల్ని సుప్రీంకోర్టు ముందు ఉంచింది. అయితే ఎలాంటి ఫర్దర్ స్టెప్స్ తీసుకున్నా, ఫర్దర్ ఆర్డర్స్ తీసుకున్నా కానీ ఈడీ ప్రమేయం లేకుండా, ఈడీ యొక్క వాదనలు వినకుండా ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వకూడదు, ఎలాంటి తీర్పులు ఇవ్వకూడదు అనే విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అయింది. సో ఫైనల్గా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఉన్నటువంటి హోపు సుప్రీంకోర్టు బెంచ్లో ఉన్నటువంటి ఆ పిటిషనే. కానీ ఆ పిటిషన్కి కూడా చెప్పగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక అడ్డుకట్ట వేసింది. ఆ దాంట్లో ఇంప్లీడ్ అయ్యి 1-sided ఆర్డర్ ఇవ్వకుండా తమ వాదన వినాలనే విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. సో చూడాలి, మరికొద్ది సేపట్లో కవిత
తుగ్లక్ రోడ్లోని కేసీఆర్ అధికారిక నివాసం నుంచి ఈడీ ఆఫీస్కి వెళ్తారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈడీ ఆఫీస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె విచారణ ఎన్ని గంటల పాటు చేస్తారు, అట్లాగే ఈడీ అధికారులు ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్తారు చూడాలి. ఇప్పటికే అరుణ్ రామచంద్రన్ పిల్లై ఎవరైతే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ లిక్కర్ సిండికేట్లో సౌత్ లాబీలో ప్రధాన సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లైది ఈ రోజుతో కస్టడీ కంప్లీట్ అయింది. సో నిన్నటితో కస్టడీ కంప్లీట్ అయింది. సో ఈ రోజు మళ్ళీ తిరిగి రౌజవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కారణం ఏంటంటే అరుణ్ రామచంద్ర పిల్లైని ప్రతిసారి 3 రోజులు కస్టడీ ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. కారణం ఏంటంటే కవితను, అరుణ్ రామచంద్ర పిల్లని, మనీష్ సిసోడియాను, బుచ్చిబాబును కలిపి విచారిస్తారనేదే ఈడీ అధికారులు చెప్తున్నారు. ఒకరేమో ఆడిటింగ్ సంబంధించి ఈ మనీకి సంబంధించి మనీ లాండరింగ్ జరిగింది, లిక్కర్ సిండికేట్ సంబంధించి లిక్కర్ పాలసీ మార్పు, లిక్కర్ పాలసీని మార్చి అనుకూలంగా ఈ సౌత్ లాబీలో భాగంగా ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్కి సంబంధించినటువంటి కంపెనీలకి జోన్లను కేటాయించడం కోసం 100 కోట్ల రూపాయలను బ్యాక్ డోర్ నుంచి హవాలా రూపంలో పంపించారనేదే మొదటి నుంచి ఆరోపణ. దానికి సంబంధించిన డబ్బుల ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి డేటా మా దగ్గర ఉందనేది ఈడీ చెప్తోంది. దానికోసం వాట్సాప్లో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లను, అట్లాగే అకౌంట్స్లో ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్స్ 30 కోట్ల వరకు ఉన్నాయంటున్నారు. సో ఆ 30 కోట్లకు సంబంధించిన డేటాను గోవా అట్లాగే పంజాబ్ ఎన్నికలకు సంబంధించినటువంటి దానికి డబ్బును సమకూర్చారు. దానికి లిక్కర్ పాలసీలో వీళ్ళకు అనుకూలంగా ఢిల్లీ ప్రభుత్వం వ్యవహరించినందుకు బ్యాక్ డోర్లో 100 కోట్ల రూపాయలు సమకూర్చారు. దీంట్లో రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీ తనకు ఫండ్ రావడం కోసం, బ్యాక్ డోర్ నుంచి ఫండ్ రావడం కోసం ఇదంతా చేసిందనే విషయాన్ని ఈడీ చెప్తోంది. ఈడీ రోల్ కూడా మొదటి నుంచి 100 కోట్ల రూపాయలు ఎవరు అరేంజ్ చేశారు, అరేంజ్ చేసిన వ్యక్తి ఎవరు, హైదరాబాద్ నుంచి చార్టెడ్ ఫ్లైట్స్లో 33 కోట్ల రూపాయలను మొట్టమొదటిసారి పంపించిన వ్యక్తి ఎవరు అనే విషయంపైన మెయిన్గా దర్యాప్తు చేస్తాం. దాంట్లో భాగంగానే శరత్ చంద్రారెడ్డికి సంబంధించి ఫ్లైట్ ఆయన పేరు మీద బుక్ అయింది కాబట్టి ఆయనను బయటకు తీసుకెళ్లేటువంటి టైంలో వాళ్ళందరూ అది చేశారు. పోలీసులు మీడియాను ఒకవైపుకు ఉండాలని ఉదయం నుంచి పక్కకు పెడుతున్నారు. ఎందుకంటే కవిత బయటికి వచ్చే అవకాశం ఉంది మరికొద్దిసేపట్లో. సో వెహికల్స్ క్లియరెన్స్ కోసం పోలీస్ ఫోర్సెస్ మొత్తం కూడా మీడియాను పక్కకు జరుపుతున్నారు. మొత్తానికి ఈడీ ఆఫీస్ దగ్గర అట్లాగే కేసీఆర్ నివాసం దగ్గర పోలీసు పహారాతో నిండిపోయింది మొత్తం కూడా. మరికొద్దిసేపట్లో కవిత విచారణకు హాజరైన తర్వాత ఎన్ని గంటల పాటు ఈడీ విచారిస్తుంది, ఈడీ ప్లాన్ ఏముండబోతోంది, 24వ తేదీ ఉన్నటువంటి విచారణ సుప్రీంకోర్టులో విచారణ దృష్టిలో పెట్టుకొని మరేదైనా తేదీ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్గా మొన్నట్లాగానే విచారిస్తుందా, లేదంటే మరేదైనా స్టెప్స్ ఉండే అవకాశం ఉందా, నోటీసులతో పాటుగా మిగతా ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా చూడాలి. సో మొత్తానికి పోలీస్ ఫోర్స్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఎక్కువ ఫోర్స్ను డిప్లాయ్ చేశారు ఇంటి దగ్గర. మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కానీ అట్లాగే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఫోర్సెస్ని ఎవరిని కూడా ఇటువైపు బయటికి రావద్దనేది ఇప్పటికే చెప్పి వాళ్ళంతా కూడా బ్యారికేడింగ్ ఫిక్స్ చేశారు. చూస్తున్నాం కేసీఆర్ ఇంట్లో, కవిత ఉన్నటువంటి ఇంట్లో మొత్తం కూడా ఎంపీలు అట్లాగే బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు రాత్రి నుంచే ఫ్లైట్స్లో, ప్రత్యేకమైన విమానాల్లో, స్పెషల్ ఫ్లైట్స్లో హైదరాబాద్ చేరుకున్నారు. ఎస్కార్ట్ వెహికల్, కవిత కోసం వచ్చినటువంటి ఎస్కార్ట్ వెహికల్, కమ్యూనికేషన్ కోసం వచ్చినటువంటి వెహికల్ బయలుదేరుతుంది. ఈడీ విచారణకు కవిత బయలుదేరింది. మనం ఇప్పుడు చూసినటువంటి విజువల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరింది. ఈసారి చేతిలో ఎలాంటి ఆప్షన్స్ లేకపోవడంతో డైరెక్ట్గా ఈడీ కార్యాలయానికి టైం 10:30 అవుతోంది. సో ఇప్పుడు 10:30 గంటలకి కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్ళింది. ఈడీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత ఆమె విచారణ మరో అరగంట తర్వాత స్టార్ట్ కానుంది. బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు నిరసనకు దిగారు. కవిత ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బ్యారికేడ్లు ఫిక్స్ చేసి మొత్తం కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వేరే వాహనాలను ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా మొత్తం కూడా బ్యారికేడ్లు ఫిక్స్ చేశారు. ఎందుకంటే కవిత ఒక్క వాహనాన్ని మాత్రమే పరిమితం చేసి మిగతా వాహనాలను వెళ్లకుండా ఈడీ కార్యాలయానికి వెళ్ళినటువంటి వెహికల్స్ని ఎంపీలైనా ప్రజాప్రతినిధులైన వాళ్ళందరినీ నిలిపివేశారు.
సో పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేశారు. మెయిన్గా ఈడీ ఆఫీస్ దగ్గరికి ఇక్కడ నుంచి వెహికల్స్ కానీ అడిషనల్ వెహికల్స్ కానీ వెళ్లకుండా కేవలం కవితను వ్యక్తిగతంగా హాజరు కావాలనే విషయాన్ని స్పష్టం చేశారు కాబట్టి సో దానిలో భాగంగా వెళ్ళారు. చూడొచ్చు కవిత ఇంటి దగ్గర పదుల సంఖ్యలో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఉన్నారు. మొత్తం వెహికల్స్ అయితే నిలిపేశారు. మరికొద్ది సేపట్లో కవితకు సంబంధించిన విచారణ ప్రారంభమవుతుంది. టైం 10:30 అయింది. మొత్తానికి లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్లో భాగంగా ఆమె వెబ్ క్యామ్ ద్వారా ఫొటోస్ తీసుకోవడం, ఆమెకు సంబంధించిన సంతకాల సేకరణ, అట్లాగే విచారణకు ఆమె హాజరవుతున్నట్టుగా సమ్మతంగా ఉన్నట్టుగా సిగ్నేచర్స్ అథారిటీస్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆమె విచారణ స్టార్ట్ అవుతుంది. ఈడీ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. ఈడీ ఆఫీస్ దగ్గర ఆమె విచారణ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ అందిస్తాను. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సంపత్. థ్యాంక్ యూ.